స్టూడెంట్స్కి కావాల్సింది మైలేజ్, స్టైలిష్ లుక్ కావాలి. సో దాంతోపాటు ఇప్పుడు యూత్కి ఎలా ఉందంటే పవర్తో పాటు పవర్ ఎక్కువ కావాలి, దాంతోపాటు సేఫ్టీ ఉండాలి. పేరెంట్స్ మెయిన్ సేఫ్టీ కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే మనం హీరో నుంచి ఇంట్రడ్యూస్ చేసింది హీరో ఎక్స్ట్రీమ్ 125R అండ్ డెస్టినీ, న్యూ డెస్టినీ అవుట్లో కంప్లీట్లీ బాడీ చేంజ్ అది. దాంతోపాటు ఎక్సలెంట్ ఫ్యూచర్స్, ఇప్పుడు యూత్కి ఏదైతే కావాలో ఫ్యూచర్స్తో పాటు సేఫ్టీ, సో అది దానికి తగ్గట్టుగానే మనం లాంచ్ చేస్తాం వెహికల్స్ అనేది. వెహికల్ చూసుకుంటే ఎక్స్ట్రీమ్ 125R అనేది. సో యూత్కి కావాల్సింది మైలేజ్. సో కాంపిటేటర్ వైజ్లో చూసుకుంటే మనకి ఏ సెగ్మెంట్లో కూడా ఎనీ అదర్ కాంపిటేటర్లోని హీరో కాకుండా ఎనీ అదర్ కాంపిటేటర్స్లో కూడా 125cc ఏబిఎస్ సెగ్మెంట్ అనేది దించలేదు. సో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట. సో ఇది ఎక్స్ట్రీమ్ 125లోనే ఏబిఎస్ తోటి మనం లాంచ్ చేసాం. దీని మైలేజ్ కూడా 55 to 60 క్లైమ్ చేస్తుంది సిటీ లిమిట్స్లో, లాంగ్ అయితే 60+ వస్తుంది. సో దాంతోపాటు ఏబిఎస్ అంటే యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్. మనం ఎంత స్పీడ్లో వెళ్ళినా సరే, ఇప్పుడు యూత్ చాలా స్పీడ్లో వెళ్ళి సడన్గా బ్రేక్ వేసేటప్పుడు కంట్రోల్ అవ్వదు బండి. సో ఇది ఎనీ సెగ్మెంట్, ఎనీ టైప్ ఆఫ్ క్లైమేట్, రోడ్ కండిషన్ కానీ చూసుకున్నా సరే ఏబిఎస్ అనేది వెహికల్ని 100 స్పీడ్లో ఉన్న ఈ ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది వెహికల్. సో సేఫ్టీ విషయంలోకి వస్తాయి. అలాగే స్కూటర్ సెగ్మెంట్లోకి వచ్చేటప్పటికి ఏబిఎస్ అనమాట, యాంటీలాక్ బ్రేకింగ్, ఐబిఎస్ అనమాట, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్. సో దీంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే మనం స్పీడ్ లిమిట్లో ఉన్నా సరే బ్రేక్, ఫ్రంట్ బ్రేక్ వేసినా, బ్యాక్ బ్రేక్ వేసినా ఇంటిగ్రేటెడ్గా మనకి బ్రేకింగ్ ఎఫెక్టివ్నెస్ అనేది వస్తుంది వెహికల్లో. మెయిన్ అండి ఇప్పుడు సేఫ్టీ, యూత్ చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తారు. సో కుర్రాలు అనేటప్పటికంటే పవర్ని ఎంజాయ్ చేయడం కోసం సో వాళ్ళ సేఫ్టీ, వాళ్ళు తగ్గట్టుగానే మనం సేఫ్టీ కూడా బ్రేకింగ్ ఎఫెక్టివ్నెస్లో చాలా ఇంప్రూవ్మెంట్ చేసాం. సో ప్రీవియస్ చూసుకుంటే వెహికల్లోని బ్రేకింగ్ ఎఫెక్టివ్నెస్ చాలా తక్కువ ఉండేది. సో ఇప్పుడు చూసుకుంటే న్యూ డెస్టినీలోని కంప్లీట్గా సేఫ్టీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వెహికల్ దించడం. సో దానికి తగ్గట్టుగానే సిటీ లిమిట్స్లో పర్మిట్ పవర్ ఎంత కావాలో అంత పవర్ జనరేట్ చేస్తూ బ్రేకింగ్ ఎఫెక్టివ్నెస్ని చాలా మెరుగుపరిచింది ఐబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు. అలాగే బైక్లో చూసుకుంటే ఏబిఎస్తో పాటు స్కూటర్ సెగ్మెంట్లో చూసుకుంటే ఐబిఎస్ ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. దానికి తగ్గట్టుగానే బ్రేకింగ్ ఎఫెక్టివ్నెస్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసింది. ఫైనాన్స్లో కూడా లో డౌన్ పేమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే జాబ్ చేస్తూ, చాలామంది స్టూడెంట్గా ఉంటూ జాబ్ చేస్తున్నారు, చాలామంది అవుట్ సైడ్ చిన్న జాబ్స్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకే కాకుండా అండ్ ఎవరైతే పేరెంట్స్, స్టూడెంట్స్ కాలేజీలకు వెళ్ళడానికి కానీ లో డౌన్ పేమెంట్ స్కీమ్స్ కావాలో లో డౌన్ పేమెంట్ స్కీమ్స్ అవైలబిలిటీ ఉంచాను. అలాగే ఓల్డ్ వెహికల్ ఎక్స్చేంజ్ చేసి న్యూ వెహికల్ పర్చేస్ చేయొచ్చు. స్పాట్ ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. క్యాష్లో తీసుకునే క్యాష్ ఉంది, స్పాట్ ఫైనాన్స్, స్పాట్ ఎక్స్చేంజ్, స్పాట్ డెలివరీ 3 కూడా మనం ఇస్తున్నాం. ఇప్పుడు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సార్, 8.8 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో రన్ అవుతుంది. అండ్ సువిధా స్కీమ్ కూడా ఉంది, నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. అండ్ దాంతోపాటు నో ఐపో స్కీమ్ కూడా ఉంది. అండ్ లో డౌన్ పేమెంట్ స్కీమ్స్తో పాటు 36 అండ్ 46 టెన్యూర్, అంటే మనం 46 months దాకా మనం కూడా పెట్టుకోవచ్చు ఈఎంఐ స్కీమ్స్. షోరూమ్ వచ్చేసి ఆడి షోరూమ్ సార్, నియర్ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, న్యూ రాజపాలెం, జావా ఆపోజిట్లోనే ఉంటుంది మనకి, బిసైడ్ QMB చర్చ్ అండి. అలాగే NAD భాష్యం స్కూల్ ఆపోజిట్లో ఉంటుంది, అదో బ్రాంచ్. అండ్ ప్రీమియర్ స్టోర్ వచ్చేటప్పటికి అంటే 150cc అబోవ్ వెహికల్స్ అన్నీ కూడా మనం ప్రీమియర్ స్టోర్ స్టార్ట్ చేసాం. అది మనకి న్యూ రాజపాలెమే అండ్ QMB చర్చ్ ఐఓసి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది. ఇంకోటి విజయనగరం సార్. చేసిన వెంటనే స్పాట్ డెలివరీ అండి, స్పాట్ డెలివరీ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ లేని పక్షాన మనం 1 week 2 daysలోనే వెహికల్ అనే స్పాట్లో తెప్పించి ఇవ్వగలుగుతాం.